సంక్రాంతి పండగకు వెళ్తున్న నగరవాసులతో ఇటు జాతీయ రహదారులు అదేవిధంగా ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65వ జాతీయ రహదారిపై ఉన్నాం. ఇక్కడ ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పంతంగి టోల్గేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు మొత్తం ఇక్కడ టోల్ ప్లాజాలన్నీ కూడా వాహనాల రద్దీ అనేది కొనసాగుతూ ఉంది. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తం 18 టోల్ బూతులు ఉంటాయి. ఇక్కడ మొత్తం టోల్ ప్లాజాకి సంబంధించి 18 టోల్ బూత్లో 13 టోల్ బూతుల్ని వన్ వే వైపు అంటే విజయవాడ వైపు అనుమతిస్తూ అన్నిటిని ఓపెన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం రద్దీ చూడవచ్చు. పెద్ద సంఖ్యలో వాహనాలు వరుసగా వస్తున్న నేపథ్యంలో ఇక్కడంతా కూడా ఈ చాలా మందకొడిగా ఈ వాహనాల అనేది పాసేజ్ అనేది కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఫాస్ట్ ట్రాక్ రీడింగ్లో ఉన్నటువంటి సమస్యలు, అక్కడక్కడ కొంత స్కానింగ్ లేట్ కావడం, ఇలాంటి సమస్యల నేపథ్యంలో కొంత మందకొడిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఇక్కడ అంటే టోల్గేట్ సంబంధించి దానికంటే ముందున్నటువంటి చౌటుపల్లి టౌన్లో మొత్తం కూడా జామ్ ఏర్పడిన పరిస్థితి ఉందని చెప్పి వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈరోజు నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,50,000 వెహికల్స్ వాహనాలు ఇక్కడ నుంచి పాసేజ్ అయినట్టుగా అయితే అధికారులు చెప్తా ఉన్నారు, ఒక అంచనాగా చెప్తున్నారు. మరొక అంటే రాత్రి మొత్తం కూడా మరొక 20,000 నుంచి 30,000 వెళ్తాయని చెప్పి అయితే అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి రద్దీని దృష్టిలో పెట్టుకొని అదనంగా ఏర్పాట్లు చేసాము. ఇటు కౌంటర్లు కూడా అదనంగా పెంచాము. అదేవిధంగా ఇక్కడ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామని చెప్పి టోల్గేట్ సిబ్బంది చెప్తా ఉన్నారు. మరొక వైపు ఇటు ఈ ట్రాఫిక్ పోలీసుకి సంబంధించి కూడా మొత్తం సమన్వయం చేసుకుంటూ అక్కడ ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా హైవేల మీద కూడా ఎక్కడికక్కడ జాములు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఇటు పోలీసులు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా అంటే గతంతో పోలిస్తే కొంత ట్రాఫిక్ అనేది తగ్గిందని చెప్పవచ్చు, అంటే జామ్ అనేది తగ్గిందని చెప్పవచ్చు. వాహనాల సంఖ్య విపరీతంగా కనిపిస్తున్నప్పటికీ కూడా మొత్తం చూసుకున్నట్లయితే దాదాపు ఒక్కొక్క నిమిషం చూసుకున్నట్లయితే ఒక్కొక్క నిమిషానికి కొన్ని వందల సంఖ్యలో వాహనాలు పాసేజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటు టోల్గేట్ నుంచి. అయితే ఈ టోల్గేట్తో పాటు ముందున్నటువంటి పరిసర ప్రాంతాల హైవే మీద అదేవిధంగా హైదరాబాద్ నుంచి చౌటుపల్లి వరకు వచ్చేటువంటి ప్రాంతాలలో కూడా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపకుండా ట్రాఫిక్ వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎక్కడైనా దావల వద్ద వాహనాలు ఆపినా కానీ రాత్రిపూట కావడం, అదేవిధంగా సమస్యలు కూడా తలెత్తుతాయని చెప్పి, ప్రమాదాలు జరుగుతాయని చెప్పి అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రాఫిక్ ప్రికాషన్స్కి సంబంధించి కూడా ఎవరు కూడా ఈ రోడ్ల వెంబడి వాహనాలు ఆపవద్దని చెప్పి కూడా పోలీస్ సిబ్బంది పదే చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఇప్పటికే అటు అంటే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అక్కడక్కడ హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా జాతీయ రహదారి వెంబడి ఇక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపుదల చేయొద్దని చెప్పి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ రాత్రి వరకు కూడా కొంత ఈ రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే అంటే నిన్న మొన్న అంటే కొన్ని రోజుల ముందుతో పోలిస్తే ఈ 2 రోజుల రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. అయినప్పటికీ కూడా ఇప్పుడు అంటే నిన్నటి సాయంత్రం నుంచి మొదలైనటువంటి వాహనాల రద్దీ ఇప్పటికి కొంత తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న ఇదే సమయానికి మొత్తం కూడా ఈ అన్ని టోల్ కౌంటర్లన్నీ కూడా నిండిపోయి దాదాపు 100 నుంచి 200 మీటర్ల మేర నిలిచిపోయిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు కాబట్టి కొంత తగ్గింది. రేపు తెల్లవారుజామున కొంత ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పి అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సజావుగా చేరేలా అంటే వాహనాలు సాగేలా తగిన ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పంతంగి టోల్గేట్ నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.